జాతిపిత అనగానే ఒకటో తరగతి పిల్లగాడిగిన టక్కున చెప్తాడు గాంధీ తాత అని. శాంతి పద్ధతిలా తెల్లోలతోటి కొట్లాడి దేశానికి స్వతంత్రం తెస్తానికి మస్తు తిప్పల పడ్డాడు కాబట్టే గట్ల విలుసుకుంటాం. మళ్ళా ఎంతో సైన్స్ ఉన్నా ఏ పదవి మీద కాయిష్ వడలే పలానది కావాలని కోరుకోలే. ముందెట్లున్నాడో అటెనకగిన అట్లనే ఉన్నాడు. అయితే గాంధీ తాత దేశానికి జాతిపిత. మరి మన రాష్ట్రంలో గౌరవం ఎవరికి ఇయ్యాలే? తెలంగాణ జాతిపిత ఎవరనే చర్చ సురువైంది మళ్ళొక పారి. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాట ఏందంటే తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్. తెలంగాణ జాతిపిత ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ గారు. తెలంగాణ అనే పదం పుట్టించిన కర్త కర్మ క్రియ. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్. గదన్నట్టు తెలంగాణకు తెలంగాణ పేరు పెట్టిందే మా సారు, తెలంగాణ తెచ్చిందే మా సారు. మా సార్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని ప్రతి ఒక్క గులాబీ లీడర్ మాట. అవు కేసీఆర్ తెలంగాణ కోసం పార్టీ పెట్టిండు, దీక్ష పట్టిండు, కొట్లాడిండు. అవగింత అనుమానం లేదు. అయితే పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు. పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు? దేశానికి జాతిపిత అని పిలుచుకునే గాంధీ తాత స్వతంత్రం వచ్చినాక ఏ పదవి తీసుకోలేదు, ఇంచోళ్ళకేం ఫాయిదా చేసుకోలేదు, పైసలు కూడా సంపాదించలే అని యాద్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే కేసీఆర్ సార్ తెలంగాణ జెండా పట్టింది 2001లో. అప్పటిదాకా టీడీపీలో ఎమ్మెల్యే, మంత్రి, చిన్న స్పీకర్ పదవులు చేసిండు చంద్రన్న దగ్గర. సైకిల్ పార్టీలు ఉండగా ఎన్నడు జై తెలంగాణ అనలేదు, రాష్ట్రం కావాలని మాట్లాడలేదు. మళ్ళొక పారి మంత్రి పదవి ఇవ్వకుంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిండని చాలా మంది చెప్పే మాట. కానీ 1969 ఉద్యమం నుంచి లాఠీలకు తూటాలకు బూలు పడకుండా జంగులేపిన వాళ్ళు బొచ్చాడు మంది. అందులో ముఖ్యమైనోడు ప్రొఫెసర్ జయశంకర్ సారు. తొలి దశ నుంచి మలి దశ దాకా ఉద్యమం జెండా భుజాన మోసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాదం వినిపించిన నిక్కాసైన ఉద్యమకారుడు. తెలంగాణ కోసం చాలా కష్టపడ్డాడు. 3 దశల తెలంగాణ ఉద్యమానికి సాక్షి. ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి మామూలు కృషి చేయలే. ఆయనే మన జాతిపిత. కొత్త గీయాల కేసీఆర్ సారే తెలంగాణ జాతిపిత, మా సారే లేకుంటే రాష్ట్రమే లేదు అంటున్నారు. గాని అప్పట్లో ఇదే కేసీఆర్ సారు అదే జయశంకర్ సార్ గురించి ఏమనేదో కూడా ఇన్నుండ్రిచారా. ఆ ఉద్యమంలో పాల్గొన్న మంత్రి పదవులకు మన పదవులకు అమ్ముడు పోయిన ఎక్కడ చెల్ల చెదర అయిపోయింది. ఎవరి దుకాణం వాళ్ళు చదువుకున్నారు. కానీ జయశంకర్ మాత్రం తెలంగాణ దుకాణం ముయ్యలేదు. తెలంగాణ సమాజానికి మనలందరినీ ప్రేరేపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు బాట వేసినటువంటి మహనీయుడు. పదవుల మీద కుతి లేకుండా, పైసా మీద ఆశ లేకుండా, నా ఇంట్లోనే పైరం లేకుండా రాష్ట్రం కోసం కలవడి నిలబడి కొట్లాడిన ఉద్యమకారుడు జయశంకర్ సారు. ఆఖరికి లగ్గం కూడా చేసుకోలే. కొద్దిగా అధికారం పోగానే కొంతమంది ఇట్లా ఒడుగువాడే చేపలు గిలేలు కొట్టుకుంటారు. జనంత పరిస్థితి మంచి కనిపించకపోయినా ఆగమాగం అయిపోతారు. జయశంకర్ అటువంటి వ్యక్తిత్వం కాదు. నాకు తెలియని అనేక విషయాలు అని చెప్పిండు. తరం కాదు కాబట్టి మనకు తెలియదు.